మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నాం. తిరుమలలో మనకి 2 బస్ స్టాండ్స్ ఉంటాయి. ఒకటి బాలాజీ బస్ స్టాండ్, మరొకటి రాంబగీచా బస్ స్టాండ్. ఇక్కడ చూస్తున్నది బాలాజీ బస్ స్టాండ్. ఈ బాలాజీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ చూపిస్తున్న ఈ లిస్ట్ లో అన్ని చూపించడానికి వాళ్ళు 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు బస్సు వద్దనుకున్నట్లయితే మీకు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అంటే ప్రైవేట్ ట్యాక్సీలు కానీ క్యాబ్స్ కానీ అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రైవేట్ వ్యాన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు ప్రైవేట్ వ్యాన్స్ కావాలంటే మీరు అన్నప్రసాద కౌంటర్ పక్కనే ఉన్నటువంటి రాంబగీచా బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాళ్ళు మీకు జపాలి హనుమాన్ టెంపుల్ని మిస్ చేస్తారు. ఇక ఈ వీడియోలో మనం శ్రీవారి పాదాల గురించి తెలుసుకుందాం. శ్రీవారి పాదాలను చూడాలంటే మీరు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మిమ్మల్ని వెలవ చేస్తారు. అసలు ఏంటి శ్రీవారి పాదాలు? పురాణాల ప్రకారం వెంకటేశ్వరుడు అంటే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా మారి మొదట భూమిపై తన పాదాలను ఉంచిన ప్రదేశంగా ఈ శ్రీవారి పాదాల గురించి చెప్పడం జరిగింది. అయితే శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి ఈ వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడట. ఇక 2వ పాదాన్ని శిలాతోరణం ఉన్న దగ్గర, అలాగే 3వ పాదాన్ని నేడు ఆనంద నిలయం అని చెప్పబడుతున్న చోట పెట్టాడట. అంటే మొత్తం శ్రీవారికి 3 పాదాలు ఉన్నాయట్టుగా చెప్పబడుతుంది ఇక్కడ. అలాగే ప్రస్తుతం ఈ శ్రీవారి పాదాలు ఉన్న ప్రదేశంలో పైన వృక్షాలు ఉంటాయి. మనం క్యాబ్ లేదా మన వెహికల్లో దిగినప్పుడు ఇక్కడ చుట్టూ కూడా మీకు పైన వృక్షాలు కనిపిస్తుంటాయి. చూడడానికి ప్రకృతితో నిండి ఉండి చాలా బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇటు చూసిన అడవి ఉండి చాలా ఆనందంతో నిండి ఉంటుంది. పైన వృక్షాలను దాటి మీరు కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ మీకు స్టాల్స్ ఉంటాయి. తర్వాత పక్కనే మీకు ఒక ఎత్తైన మెట్ల పైన ఒక మండపం లాగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇక్కడ 300 మెట్లు ఉంటాయి. ఈ 300 మెట్లు ఎక్కి మీకు పైకినట్లయితే అక్కడ మీరు శ్రీవారి పాదాలను చూడవచ్చు. ఒకప్పుడు శ్రీవారి పాదాలు మన చేతులతో తాకడానికి అనువుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం భక్తులందరూ ఈ పాదాలను తాకి పాడు చేస్తున్నారని దీన్ని గాజు పలకలో బంధించడం జరిగింది. ఇప్పుడు కేవలం మీరు శ్రీవారి పాదాలను చూడగలరు కానీ తాకలేరు. అలా శ్రీవారి పాదాలను చూసి పక్కనే మీరు చూసినట్లయితే మీకు ఎత్తైన లోయ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఆ ప్రకృతిని చూస్తూ మీరు ఆనందపడవచ్చు. అంత చల్లగా ఉంటుంది అక్కడ వాతావరణం. అలాగే ఇక్కడ పక్కనే మీకు ఒక వంతెన లాగా కట్టి ఉంటుంది, కానీ ఆ వంతెన ప్రస్తుతం అయితే ఎలవ చేయడం లేదు. అలా శ్రీవారి పాదాలను చూసి స్వామివారి నామాన్ని ధరించి మనకి కిందకి దిగి రావచ్చు. అలా ఈ వీడియోలో మనం శ్రీవారి పాదాలను దర్శించుకొని పునీతులు అవ్వచ్చు. మిగతా వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు. ఓం నమో నారాయణాయ. గట్టిగా గట్టిగా Please like, share and subscribe.